హాయ్ వెల్కమ్ బ్యాక్. సో ఈ పర్టికులర్ టాపిక్లో నా ఒపీనియన్ 3 ఇష్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి కాంట్రవర్సీ ఏంటి, 2 బాక్సింగ్, టెస్టోస్టెరాన్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఈ ఉమెన్ స్పోర్ట్స్ ఏంటి, 3 బయాలజీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఎందుకంటే ఇది అందరూ అనుకుంటున్నట్టు ట్రాన్స్జెండర్ ఇష్యూ కాదు. సో మీకు మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీ రిలేటివ్స్లో లేదా ఎప్పుడైనా న్యూస్లో పుట్టినప్పుడు ఒక కిడ్నీ అమ్మాయిగా అనుకోవటం, అమ్మాయిగా పెంచడం, బట్ 13-14 ఇయర్స్ వచ్చాక వాళ్ళు కొన్ని కారణాల వల్ల కొన్ని టెస్టుల తర్వాత ఇది అమ్మాయే అయినప్పటికీ కూడా కొన్ని వాళ్ళలో టిపికల్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉండట్లేదు అనేది తెలుసుకోవటం, ఇవన్నీ మనం రెగ్యులర్గా ఎప్పుడొకప్పుడు లైఫ్లో వినే ఉంటాము. ఇష్యూ మోర్ అబౌట్ దాట్, ఎందుకంటే కొంతమంది కాంట్రవర్సీ చేస్తూ దీన్ని ట్రాన్స్జెండర్ ఇష్యూ కింద కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేనైతే పర్టికులర్లీ ఈ టాపిక్లో ఐఎమ్ నాట్ ఆన్ ఎనీ సైడ్, నేను ఏ సైడు తీసుకోవట్లేదు, జస్ట్ ఈ టాపిక్లో ఉన్న కాంప్లెక్సిటీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. ఫస్ట్ టాపిక్ కాంట్రవర్సీ. సో ఈ కాంట్రవర్సీ ఏంటి అంటే ఈ బాక్సింగ్ ప్లేయర్స్ ఇద్దరు, ఇమేన్ ఖలీఫ్ ఫ్రమ్ అల్జీరియా, లిన్ యూ టింగ్ ఫ్రమ్ తైవాన్. సో వీళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీమేల్ బాక్సింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న 2023లో న్యూఢిల్లీలో జరిగిన ఒక వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళని ఈ జెండర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అంటే ఆడ లేదా మగ అనే టెస్ట్ చేసే దాంట్లో వాళ్ళని ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి వాళ్ళని ఎక్స్పెల్ చేశారు. ఎలా అయితే ఇప్పుడు ఈ కాంపిటీషన్స్లో ఎప్పుడైనా వీళ్ళని ఎక్స్పెల్ చేస్తే వాళ్ళకి ప్లేయర్స్కి ఛాలెంజ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. అలా ఇచ్చినా వాళ్ళు దాన్ని వినియోగించుకోలేదు అనేది ఫస్ట్ అక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. బట్ ఎప్పుడైనా వాళ్ళు ఈ రీసెంట్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఎక్స్పెల్ చేయబడి ఈ ఆడ మగ ఈ జెండర్ టెస్ట్లో ఎలిజిబిలిటీ క్లియర్ చేయలేక ఒలింపిక్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు స్మూత్గా ఎంటర్ అయిపోయేటప్పటికి ఆటోమేటిక్గా ఐస్ అన్ని వాళ్ళ మీద ఉన్నాయి. నెక్స్ట్ దానికి తోడు ఎప్పుడైతే వాళ్ళు కాంపిటీషన్స్ గెలుస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయి ఉంటే అసలు ఏ ఇష్యూ ఉండేది కాదు. ఈ ఇమేన్ ఖలీఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ గత 2-3 ఇయర్స్లో ఆల్మోస్ట్ 9 ఫైట్స్లో ఆమె ఓడిపోయింది. సో ఒకవేళ అందరూ వీళ్ళని బ్లేమ్ చేయాలని ట్రై చేసే వాళ్ళందరూ చెప్తున్నట్టు వీళ్ళు ఏదో చీట్ చేస్తున్నట్టు అయితే అమ్మాయి సరిగ్గా చీటింగ్ చేయట్లేదని. సో ఎప్పుడైతే ఈ కాంపిటీషన్లో వీళ్ళు ఒలింపిక్స్లో గెలిచారో ఫస్ట్ థింగ్ అందరి ఐస్ వాళ్ళ మీదకి పడతాయి. దెన్ ఈ గెలవడం కూడా ఈ ఇమేన్ ఖలీఫ్ ఒక కాంటెస్ట్లో ఒక ఇటాలియన్ అమ్మాయిని 46 సెకండ్స్లో కొట్టడం, అమ్మాయి పెయిన్ కంప్లైంట్ చేయడం, అవన్నీ ఆ వీడియోస్ అన్నీ వైరల్ అయినప్పుడు ఎవ్రీబడి ఇంకా ఎస్పెషలీ ఎప్పుడైతే మనం ఈ కన్జర్వేటివ్ అండ్ వోక్ కల్చర్ ఈ ఫైట్ అనేది నడుస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో ఈ కాంట్రవర్సీ అనేది కొంచెం ఎక్కువైంది. సో ఇంటర్నేషనల్ ఈ ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఎవరికి సరిగ్గా సఫిషియంట్ అనిపించలేదు. సో ఎందుకంటే అంత పెద్ద కమిటీ వాళ్ళు కూడా మేము పాస్పోర్ట్ చూసి డిసైడ్ చేస్తాం, వాళ్ళు ప్రీవియస్గా ఎలా పార్టిసిపేట్ చేశారో దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం తప్ప దీనికి ఎంతకంటే క్రైటీరియా లేదు అని సింప్లిఫై చేశారు. సో అక్కడ ఇంకొంచెం కాంట్రవర్సీ మోర్ స్టాగ్నెంట్ అయిపోయింది. సో అట్ ద సేమ్ టైం ఈ ఒలింపిక్ కమిటీకి ఈ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి మధ్య కూడా చాలా రిఫ్ట్ ఉంది. ఈ ఒలింపిక్స్ కమిటీ వాళ్ళు ఎప్పుడు ఈ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఒక జస్ట్ చాలా కరప్ట్ ఆర్గనైజేషన్ అని, నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్లో వీళ్ళిద్దరిని ఎక్స్పెల్ చేసిన దాంట్లో ఒక రష్యన్ హ్యాండ్ ఉంది, వాళ్ళ ప్లేయర్స్కి అడ్వాంటేజ్ చేసుకోవడానికి అలా చేశారు అని. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఎపిసోడ్కి సంబంధించినంత వరకు ఈ జెండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఒక మెథడాలజీ వాళ్ళు ఫాలో అయ్యేది ఇన్కరెక్ట్ అని. ఇవన్నీ ఇంకొంచెం ఈ ఇష్యూ కొంచెం కాంప్లెక్స్ చేసాయా తప్ప దాన్ని సింప్లిఫై చేయలేకపోయి. సో సెకండ్ ఇష్యూ బాక్సింగ్, టెస్టోస్టెరాన్ అండ్ ఉమెన్ స్పోర్ట్స్. సో ఓవరాల్గా టెస్టోస్టెరాన్ గురించి తెలుసుకుంటే ఎప్పుడైనా ఈ టెస్టోస్టెరాన్ అడ్వాంటేజ్ ఆన్ స్పోర్ట్స్ మెన్ మజిల్ కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ పవర్ కానీ అలాగే ఆక్సిజన్ని బాడీ యూజ్ చేసుకునే విధానం వీటన్నిటిలోనూ టెస్టోస్టెరాన్ హెల్ప్ ఎంతో ఉంటుంది. సో అందుకు మేల్ స్పోర్ట్స్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఉమెన్లో తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. సో ఎంత తక్కువ ఉంటాయంటే ఈ లోయెస్ట్ టెస్టోస్టెరాన్ ఉన్న మెన్లో కంపేర్ చేస్తే కూడా ఉమెన్లో హైయెస్ట్ టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళ లెవెల్స్ వాళ్ళు అందుకు రీచ్ అవ్వవు. సో అది బేసిక్గా ఈ కాంపిటీషన్ని మెయిన్ డిసైడ్ చేస్తుంది. సో ఆ అడ్వాంటేజ్ కొంతమందిలో కొంచెం లెవెల్ అంటే రెగ్యులర్గా ఉండే ఉమెన్లో ఉండే టెస్టోస్టెరాన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే అది కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. దాన్ని ఈ స్పోర్ట్స్లో మనం ఎలిమినేట్ చేయలేము. సో ఈవెన్ మెన్లో కూడా ఈవెన్ బాస్కెట్బాల్ స్పోర్ట్ తీసుకుంటే కొంతమంది టాల్గా ఉంటారు, కొంతమంది మోర్ ఫెరోషియస్గా ఉంటారు. సో వాళ్ళల్లో కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటాయి. స్పోర్ట్స్లో అంత ఒక మినిమల్ వరకు అంటే హౌ మచ్ కెన్ బి అలౌడ్ అనే దానికి ఈ స్పోర్ట్స్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. పర్టికులర్లీ ఈ బాక్సింగ్కి వచ్చేటప్పటికి ఇంకా అవి ఆ గైడ్ లైన్స్ ఫామ్ అవ్వలేదు. ఎందుకంటే స్విమ్మింగ్ చూసుకున్న, ట్రాక్ అండ్ ఫీల్డ్
ఇలాంటి ఆస్పెక్ట్స్లో ఆల్రెడీ ఎంత టెస్టోస్టెరాన్ ఉండాలి, వాళ్ళు ఏమన్నా టెస్టోస్టెరాన్ తగ్గించుకోవడానికి మెడిసిన్స్ యూస్ చేస్తున్నారా, ఇలాంటి టెస్ట్లన్నీ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్రైటీరియా అయితే తీసుకున్నారు. అది ఇంకా బాక్సింగ్కి రాలేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఫ్యూచర్లో బాక్సింగ్లో కూడా రావచ్చు, లేదా బట్ బాక్సింగ్లో ఒక ప్రాబ్లం ఏంటంటే ద నేచర్ ఆఫ్ ది స్పోర్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ కొంచెం డిఫరెంట్. సో ఎవరు ఇలాంటి స్పోర్ట్స్కి చూస్ చేసుకుంటారు, ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వాళ్ళు, కొంచెం వాళ్ళల్లో యాడెడ్ ఫిజికల్ అడ్వాంటేజ్ని మనము దాన్ని పాయింట్అవుట్ చేస్తే ఇంకా స్పోర్ట్స్కి కొంచెం ఈ స్పోర్ట్స్ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పర్సనల్గా ఈ అటాక్స్ అన్నీ కూడా కొంచెం పర్సనల్గా వెళ్ళిపోయినాయి. ఎంత పర్సనల్గా అంటే ఈ అల్జీరియన్ బాక్సర్ ఫాదర్ వచ్చి కూడా బయటికి అనౌన్స్ చేయాల్సి వచ్చింది. సో అంత పర్సనల్గా మనం అయిపోతే దట్ ఈస్ ఆల్సో నాట్ good for the sport. లాస్ట్ ఇష్యూ ఇన్ ద టాపిక్ బయాలజీ ఆస్పెక్ట్. సో ఇది కొంతమంది అపోహపడినట్టు లేదా కామెంట్ చేసినట్టు ట్రాన్స్జెండర్ ఇష్యూ కాదు. ట్రాన్స్జెండర్ అంటే ఒక అబ్బాయిగా పెరిగిన ఒక వ్యక్తి 15-20 years వచ్చాక లేదు నేను అబ్బాయిని కాదు, నాకు ఐఎమ్ ఫీలింగ్ దట్ నేను ఒక అమ్మాయిగా నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను, నాకు అమ్మాయిని అనిపిస్తుంది అని సడన్గా తను ఐడెంటిఫై చేసుకునే విధానాన్ని మార్చుకుని ఈ అమ్మాయిల స్పోర్ట్స్లోకి ఎంటర్ అయితే సో అప్పుడు డెఫినెట్గా చాలామంది దాన్ని వ్యతిరేకిస్తారు. ఎవరు దాన్ని ఏ ఐడియాలజీకైనా వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయరు. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే డిఎస్డి అంటారు ఈ మెడికల్ అండ్ బయాలజికల్ ఇష్యూస్లో, డిఫరెన్సెస్ ఇన్ సెక్స్ డెవలప్మెంట్. అంటే ఈ డెవలప్మెంట్ అనేది మనిషి పుట్టాక కాదు, పుట్టక ముందు నుంచే, అంటే మనం ఈ తల్లి పిండంలో ఉన్నప్పుడే, మన ఊంబులో యూటరస్లో ఉన్నప్పుడే మనం డెవలప్ అవుతున్నప్పుడు కొన్ని హార్మోన్స్ డెఫిషియన్సీస్ వల్ల కావచ్చు, కొన్ని ఆర్గాన్ అండ్ స్ట్రక్చరల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఈ డెవలప్మెంట్ అనేది నార్మల్గా జరగదు. ఎందుకంటే ఇప్పుడు మనం కిడ్ పుట్టాక పేరెంట్స్ మన సెక్స్ ఆర్గన్స్ని చూసినప్పుడు జస్ట్ అక్కడ బాల్స్ అంటే మనం టెస్టికల్స్ అనేవి డెవలప్ అవ్వలేదనుకోండి, డ్రాప్ కిందకి రాలేదనుకోండి. సో ఎప్పుడైతే టెస్టికల్స్ లేకపోతే, ఈ బాల్స్ లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళని అమ్మాయి కింద ఐడెంటిఫై చేసేస్తారు, అమ్మాయి కింద పెంచుతారు. వాళ్ళు కూడా అలాగే పెరుగుతారు చాలా వరకు, ఒక 14-15 years వచ్చే వరకు వాళ్ళు ఆ అపోహలోనే ఉంటారు. సో అప్పుడు వచ్చే కొన్ని ఎక్స్పెక్ట్ చేసే కొన్ని చేంజెస్ జరగకపోతే, అంటే ఈ పీరియడ్స్ రావడం కానీ ఇలాంటివి రానప్పుడు, అప్పుడు వాళ్ళ ఆలోచన మారుతుంది. సో ఏం జరుగుండొచ్చు అనేది. సో అప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో టెస్ట్లు అనేవి ఎర్లీగానే జరుగుతాయి. ఒక్కోసారి కొన్ని కంట్రీస్లో అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ డిఫరెన్సెస్ ఇన్ సెక్స్ డెవలప్మెంట్ అనే దాంట్లో. సో ఇది ప్రపంచంలో యూజువల్గా జరిగే ప్రాక్టీస్. సో అంతేగాని ఎప్పుడైతే పుట్టిన కిడ్కి బాల్స్ లేకపోతే ఆటోమేటిక్గా ఇది XY క్రోమోజోమా XX క్రోమోజోమా టెస్ట్ చేసుకుందాం అని చెప్పి వెంటనే ఎవరు హాస్పిటల్కి పరిగెట్టరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఎప్పుడైతే ఇలాంటి ఈ DSD కండిషన్స్ ఉండొచ్చో వాళ్ళల్లో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది డెఫినెటివ్గా అని గ్యారంటీ లేదు. కొంతమందిలో అది ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ అలాగే అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్న XX అండ్ XY క్రోమోజోమ్, డెఫినెట్లీ XX క్రోమోజోమ్ అంటే విమెన్, XY క్రోమోజోమ్ అంటే మెన్. అయితే ఈ XX XY విషయంలో కూడా బయాలజీ అంత సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు. ఎస్పెషలీ XY విషయంలో ఇది డెఫినెట్గా మెయిల్ అని చెప్పేటట్టు కూడా సైన్స్ లేదు. అందుకనే ఈ ఉమెన్ అండ్ జెండర్ అండ్ స్పోర్ట్స్ అనే ఇష్యూ కొన్ని డికేడ్స్ నుంచి కొంచెం కాంట్రవర్సీస్లోనే నడుస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ 2020 ఒలింపిక్స్, రియో ఒలింపిక్స్లో క్యాస్టర్ సెమెన్యా అని ఒక సౌత్ ఆఫ్రికన్ ఫీమేల్ అథ్లెట్ ఒక 3-4 గోల్డ్ మెడల్స్ కూడా గెలిచారు ఆవిడ. కానీ తర్వాత ఈ ఇష్యూస్ అన్నీ వచ్చాక లాస్ట్ ఇయర్ ఆవిడని మొత్తం కాంపిటీషన్లోంచి ఎక్స్పెల్ చేశారు. సో దట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ వల్ల, XY XX క్రోమోజోమ్స్ వల్ల ఈ మొత్తం కొంతమందిని కొంచెం డిసడ్వాంటేజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని డెఫినెట్గా స్పోర్ట్స్లోంచి ఎలిమినేట్ చేయలేము అనేది ఒక ఆర్గ్యుమెంట్. అయితే ఇక్కడ మనం ఈ ఇష్యూని చూసేటప్పుడు బయాలజీ ఆస్పెక్ట్స్, ఫెయిర్నెస్ ఇన్ స్పోర్ట్స్, ఎథిక్స్, ఎంపథీ ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. కొంతమంది సైంటిస్ట్ వాళ్ళు ప్రపోజ్ చేసేది ఏంటంటే ఈ XY క్రోమోజోమ్ని మనం క్రైటీరియా కింద తీసుకోవచ్చు అని. బట్ దట్ ఈజ్ నాట్ అన్ ఆన్సర్. లేదా ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ DSD ఉన్న వాళ్ళకి, లేదా ఈ క్రోమోజోమల్ ఇష్యూస్ ఈ XY ఉండి విమెన్గా ఉండే వాళ్ళకి ఒక సెపరేట్ కేటగిరీ పెట్టాలి అనేది. సో బట్ దట్ ఈజ్ నాట్ టెక్నికల్లీ అంత ఈజీ కాదు. సో ఇవన్నీ ఈ ఇష్యూస్ మొత్తంలో ఈ కాంప్లెక్సిటీస్, కన్క్లూజన్ పాయింట్స్, ఒకటి అంత పర్సనల్గా మనం కామెంట్ చేయక్కర్లేదు. కాంట్రవర్సీలో చాలా కాంప్లెక్సిటీ ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్లో గైడ్ లైన్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయడం అయితే మనందరం చేయగలిగేది. అంతకుమించి మనం ఈ విషయంలో చేసేదేం లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ ప్యారడైజ్.